తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కుమార్తె ఈ మధ్యకాలంలో మూవీస్లో కూడా బాగా పాపులర్ అయ్యారు. ఆమె తాజాగా చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. సహజంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు. అలాగే ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలేం కాదు. కానీ జనాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. జనాభా నియంత్రణ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు 70% మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరో 30% మంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇంతకీ వరలక్ష్మి శరత్ కుమార్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే, ప్రస్తుత కాలంలో ఒక బిడ్డని చదివించి వారిని తీర్చిదిద్దడమే ఆర్థిక భారంగా మారింది. అలాంటిది చాలామంది గుంపులుగా పిల్లల్ని కంటూ ఉన్నారు. ఆ పిల్లల్ని పోషించలేక మా దగ్గరికి ప్రతిరోజు వందలాది మంది ఆర్థిక సాయం చేయండి, మా పిల్లల్ని చదివించుకోలేకపోతా ఉన్నాము, ఆహారం పెట్టలేకపోతున్నాం అని వస్తూ ఉన్నారు. మరి పిల్లల్ని చదివించుకోలేని వాళ్ళు, ఆహారం కూడా పెట్టి వాళ్ళని పోషించుకోలేని వాళ్ళు మరి ఇంతమంది పిల్లల్ని కనడం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. ఒక్కరితోనే ఆపచ్చు కదా, ఇంతమందిని కంటే మనం పెంచలేము అనే విషయం వారికి తెలుసు కదా, అయినా కూడా గుంపులుగా కనడం, ఇలా అడుక్కొని జనం మీద పడడం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. ముందు ఒకళ్ళని కనండి, ఆర్థిక స్థిరత్వం బాగా వచ్చిన తర్వాత నమ్మకం కుదిరి ఇంకొకరిని కూడా మేము పోషించగలం అనుకుంటే మరొక బిడ్డని కనండి అని చెప్పారు. ఆమె కూడా ఒక్కరినే కనాలి అని ఆమె చెప్పలేదు. దీంతో అటు తెలుగు ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో ఆమెకు పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. అయితే కొంతమంది దారుణమైన కామెంట్స్ పెడతా ఉన్నారు. పిల్లల్ని కనే హక్కు కూడా పేదలకు లేదా? పేదలకు పిల్లల్ని కనే హక్కు ఉంది, వాళ్ళని పెంచుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళే. అంతేగాని పిల్లల్ని కానీ గుంపులు రోడ్ల మీద దోలటం, ప్రభుత్వం మాకు అన్నీ ఫ్రీగా ఇస్తే మేము ఆ పిల్లల్ని పెంచుతాం అని చెప్పడం మాత్రం తప్పు. పిల్లల్ని ఒకరిని కనాలా, ఇద్దరిని కనాలా, ముగ్గురిని కనాలా అనేది ఆ కుటుంబం యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పెంచి పెద్ద చేయాల్సింది వాడే కాబట్టి. సరే, కొంతమంది కొన్ని మతాల వాళ్ళు ఇప్పటికే 12 మందిని 13 మందిని కంటా ఉన్నారు. వాళ్ళకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం స్కూల్లో చదువుకోవాలా, కాలేజీకి పోవాలి, ఫీజులు కట్టాలని బాధ వాళ్ళకి లేదు. ఆలోచించుకోండి, పిల్లలు ఒకరితో ఆపాలా, ఇద్దరితో ఆపాలా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా తప్పుందా? మీకేమైనా తప్పుగా అనిపించిందా? కామెంట్ చేయండి.